హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈనాడు పేపర్తోని న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. మొదటగా విద్యుత్పై విచారణ, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు, విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ, లాగ్ బుక్స్ మాయంపై నిజ నిర్ధారణ కోసం అఖిలపక్షం అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణము, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి మునుపటి బారాస ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై న్యాయ విచారణ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురువారం నాటి సభలో రాష్ట్ర విద్యుత్ పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టి లఘు చర్చను చేపట్టింది. సీఎం మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో పాటు భద్రాద్రి పవర్ ప్లాంటు, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణము, వ్యయాలపై న్యాయ విచారణ చేయిస్తాం. ప్రతిపక్ష పార్టీ కూడా న్యాయ విచారణ కోరుకోవడంతో ఆ ప్రకారమే చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన చర్యలను ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క చేపడతారు. నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన పరిస్థితి తెలిసిందే మనకి. 2 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు నడుతున్నాయి. మొదటి రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం, నిన్న విద్యుత్ సంస్థల విద్యుత్ శాఖకు సంబంధించి స్పెషల్గా దాదాపు 81,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి దానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో విద్యుత్తుపై న్యాయ విచారణ చేపిస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తాం. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీకి మేము ఆదేశిస్తున్నాం. అది కూడా ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుకుంటుంది జ్యుడిషియల్ ఎంక్వైరీ. కాబట్టి వారి యొక్క కోరిక మేరకు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మరియు అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యే ఓవైసీ మధ్య నిన్న అసెంబ్లీలో హాట్గా వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. బారాసాను రక్షించేందుకు ఎంఐఎం ప్రయత్నం, మీరు ఏ పార్టీలతో దోస్తీ చేశారో తెలిసిన సీఎం రేవంత్, మేము ఎవరికీ బీ టీం కాదు, భాజపా నుంచి కాంగ్రెస్ వరకు పార్టీలు మారింది మీరే. అక్బరుద్దీన్ సమాధానం, శాసనమండలిలో వాడివేడిగా మాటల యుద్ధం. నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గత ప్రభుత్వం చేసిన 10 సంవత్సరాలకు సంబంధించి పాత బస్తీలో, ఓల్డ్ సిటీలో ఏదైతే ఉందో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చాలా బేష్గా ఉన్నాయి. గత ప్రభుత్వం మంచిగానే చేసింది. విద్యుత్ విషయంలో కూడా గత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చే పద్ధతిలో మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా మీరు ఏ పార్టీలతో దోస్తీ చేసేది మాకు తెలుసు అని చెప్పి కామెంట్ చేశారు. దానిపైన అక్బరుద్దీన్ కూడా చాలా సీరియస్గా మేము ఏ పార్టీకి బీ టీం కాము, మేము ఎంఐఎం పార్టీగా మేము ఉన్నాం తప్ప ఏ పార్టీకి బీ టీం కాదు, ఎవరిని ఓడించడానికి ప్రయత్నం చేయలేదు అనే విధంగా చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నిన్న షబ్బీర్ అలీని, అజారుద్దీన్ని, ముస్లిం అభ్యర్థులను మీరు ఓడించడానికి ప్రయత్నం చేశారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అని చెప్తే మేము అట్లాంటి ఏ పార్టీని ఓడించే ప్రయత్నం చేయలేదు, మా పార్టీగా మా స్టాండ్ మేము తీసుకున్నాం అని చెప్పే ప్రయత్నం చేశారు. వెలుగు రంగంలో ఆర్థిక చీకట్లు, విద్యుత్ సంస్థలకు 81,516 కోట్ల అప్పులు, డిస్కమ్లకు 62,461 కోట్ల నష్టం, యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణంలో అదనపు ఆర్థిక భారం, శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి. 81,516 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు సంబంధించి అప్పులు ఉన్నట్టు, దాంట్లో డిస్కమ్లకు సంబంధించి 62,461 కోట్లు అప్పులు ఉన్నట్లు, యాదాద్రి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించి అదనపు ఆర్థిక భారం పడింది అని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 24 గంటల విద్యుత్ ఎప్పుడు ఇవ్వలేదు, విద్యుత్ సంస్థలను బారాస సర్కార్ అప్పుల్లోకి నెట్టింది, డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి చేపట్టలేదు. రాష్ట్రంలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు గత ప్రభుత్వం ఏనాడు 24 గంటలు విద్యుత్ ఇవ్వలేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ సంస్థల ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువగా ఉన్నాయని, గత 10 ఏళ్ల బారాస పాలనలో డొల్లతనంపై ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్థల పరపతి పడిపోయిందని, వీటి విలువ -30,876 కోట్లకు దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 24 గంటల విద్యుత్తు ఎప్పుడూ మీరు 10 సంవత్సరాలు ఇవ్వలేదు, మీ డొల్లతనాన్ని బయట పెట్టడం కోసమే, గత ప్రభుత్వం చేసిన డొల్లతనాన్ని బయట పెట్టడం కోసం మేము ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేసినాం. దాదాపు 81,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. విద్యుత్ సంస్థల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరపతి కూడా పడిపోయింది. 30,876 కోట్లు మైనస్లో విద్యుత్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ యొక్క పరపతి అనేది పడిపోవడం జరిగింది అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. 24 గంటలు విద్యుత్ ఎప్పుడు ఇవ్వలేదని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య పెద్ద ఎత్తున దీనిపైన చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ఒక అమెరికా ప్రోగ్రాంలో ఉన్నప్పుడు 3 గంటల విద్యుత్తు రైతులకు సరిపోతుందనే ఒక కామెంట్ని పెద్ద ఎత్తున బారాస పార్టీ
గత ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. కాంగ్రెస్ వస్తే 3 గంటల విద్యుత్ వస్తుంది, టీఆర్ఎస్ ఉంటేనే 24 గంటల విద్యుత్ ఉంటుంది అని చెప్పి దానిపైన పెద్ద ఎత్తున కేసీఆర్ 100 మీటింగ్లో కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది ఎన్నికల ప్రచార సభలలో. దాన్ని కౌంటర్గా ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఎప్పుడు మీరు ఇవ్వలేదు అని చెప్పి బట్టి విక్రమార్క నిన్న ప్రకటించిన పరిస్థితి ప్రభుత్వం తరఫున. కానీ రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున గ్రామాల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే, గత ప్రభుత్వం విద్యుత్ విషయంలో సఫిషియెంట్గా రైతులకు సరిపోని విద్యుత్ ఇచ్చింది, సరిపోయే విధంగా మాకు విద్యుత్ వచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్లో సంతృప్తిగా రైతులు ఉన్న పరిస్థితి మనం గత 10 సంవత్సరాలు గమనించాం. అది 24 గంటలు వచ్చిందా, 18 గంటల 15 గంటల పక్కన పెడితే గతం కంటే విద్యుత్ పంపిణీ విషయంలో కానీ రైతులకి వ్యవసాయానికి పంప్ సెట్లు నడిచే విషయంలో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా జరిగింది అనేది వాస్తవ పరిస్థితి. గ్రౌండ్ లెవెల్లో ప్రజల్ని అడిగితే చెప్తున్న పరిస్థితి. దీనిపైన పదే మీరు 24 గంటలు ఇవ్వలేదు, 19 గంటలు 17 గంటలు ఇచ్చారనేది ఈ చర్చ వల్ల అప్రస్తుతం. ఈ చర్చ వల్ల ప్రభుత్వం ప్రతిష్ట కూడా మసకబారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యుత్ విషయంలో మెచ్చుకుంటున్నారు రైతులైతే. మిగతా విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ విద్యుత్ పంపిణీ విషయంలో, కరెంటు విషయంలో, ఎలక్ట్రిసిటీ ఏదైతే మోటార్లకి వ్యవసాయ సాగు పంపు సెట్లకు వచ్చే మోటార్లు రన్ అయ్యే విషయంలో గత ప్రభుత్వం కంటే చాలా బెటర్గానే ఉంది. మాకు పగలు విద్యుత్తు సఫిషియెంట్గా అయితే వచ్చింది, 24 గంటలు వచ్చిందా లేదనేది అప్రస్తుతం అనే విషయాన్ని రైతులు ఒప్పుకుంటున్నప్పుడు అదే చర్చని ఇప్పటి ప్రభుత్వం పదే తేయటం వల్ల రైతుల్లో ఒక నెగిటివిటీ ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే అవసరం లేని చర్చ, ప్రజలకి అవసరమైన చర్చ కాదు. ఇప్పుడు 24 గంటలు ఇచ్చారా 20 గంటలు ఇచ్చారా పక్కన పెడితే రైతులకు సరిపోను ఇవ్వాలి. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది తప్ప దాన్ని ఇప్పుడు విద్యుత్ సంస్థల్లో అప్పుల గురించి మీరు శ్వేతపత్రం విడుదల చేశారు, ఓకే, మీరు ఆ ప్రజలకి తెలియజేయాలి కాబట్టి తెలియజేశారు. ఆ గంటలు అనే చర్చని పక్కన పెడితే మీకు కూడా మంచిగా ఉంటుంది. ఆ గంటలు అనేది కాదు, రైతులకు సరిపడా విద్యుత్ ఇవ్వాలి. అది 18 గంటల 15 గంటల 12 గంటల పక్కన పెడితే పగటి పూట నాణ్యమైన విద్యుత్తుని సరఫరా చేస్తే రైతులకు సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రైతులు పంట పండించుకునే దానికి అవసరం ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. 27నే సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఇంధన శాఖ వేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే కొట్టేశారు. ఈ నెల 27న యథావిధిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఇంధన శాఖ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఈ నెల 18న విచారణ చేపట్టిన అనంతరం తీర్పును గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు ఎన్నికలను వాయిదా వేయాలంటూ యాజమాన్యం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన సీజే డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన కాలంలో మళ్ళా వాయిదా వేయాలి అని కోరడంలో అర్థం లేదంటూ పిటిషన్ను కొట్టివేశారు. డిసెంబర్ 27న ఎన్నికలు వేయాలని దాదాపు గత నెల క్రితమే సింగరేణి సంస్థకి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు డైరెక్షన్ పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్కి అప్పీల్కి పోయారు యాజమాన్య సంఘము, అదేవిధంగా ఇంధన శాఖ ఎనర్జీ డిపార్ట్మెంటు వాళ్ళు వాయిదా వేయాలి, 27కి నిర్వహించలేమని చెప్పి వెళ్తే హైకోర్టు ఆల్రెడీ 27 నిర్వహించాలని చెప్పిందే మేము కోర్టే, కాబట్టి దాన్ని వాయిదా వేయటం అనేది కుదరదు, నిర్వహించాల్సిందే అని చెప్పి వాళ్ళు హైకోర్టు ఆదేశించిన పరిస్థితి, ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి. కాబట్టి 27న సింగరేణి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈసీ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం. ఎన్నికల కమిషన్ల ఎంపిక 2 కమిటీలు, సుప్రీంకోర్టు జడ్జీలతో సమాన హోదా, విధుల నిర్వహణలో కేసుల నుంచి రక్షణ. ప్రధాన ఎన్నికల కమిషనరు, ఎన్నికల కమిషనర్ల నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి బిల్లులకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. గురువారం స్వల్పకాలిక చర్చ అనంతరం లోక్సభ మూజువాణి ఓటుతో బిల్లుకు సమ్మతి తెలిపింది. ఇదే బిల్లును ఈ నెల 12న రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈసీలను ప్రభుత్వ సిఫార్సుల మేరకే రాష్ట్రపతి నియమించేవారు. కొత్త బిల్లుల ప్రకారం ఇక నుంచి సెర్చ్ కమిటీలు ఈ బాధ్యతలను నిర్వహించున్నాయి. తొలుత కేంద్ర న్యాయశాఖ మంత్రి నేతలతో సెర్చ్ కమిటీ ఈసీల నియామకం కోసం 5 పేర్ల జాబితాను రూపొందిస్తుంది. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు 2 సభ్యులుగా ఉంటారు. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి, ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించి నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం భారత పార్లమెంట్లో లోక్సభలో మరియు రాజ్యసభలో ఆమోదం తెలిపి ఉన్నారు. నియామకానికి సంబంధించి మొదట సెర్చ్ కమిటీ ఉంటుంది, తర్వాత ఎంపిక కమిటీ, 2 కమిటీలు ఉంటాయి. ఈ సెర్చ్ కమిటీ ఏదైతే
న్యాయ ఈ మంత్రిత్వ శాఖ, కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెర్చ్ కమిటీ ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ ఒక 5 సభ్యులతోని పేర్లని ఎంపిక కమిటీకి పంపిస్తే ఆ 5 సభ్యుల్లో 3 ఎన్నిక చేసే ఒక ప్రక్రియని ఈ చట్టం ప్రకారం నిన్న ఈ చట్టం ఆమోదం ఉంది. ఈ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలకి ఏ విధంగా అయితే హోదా ఉంటుందో ఎలక్షన్ కమిషనర్లకి, చీఫ్ కమిషనర్కి హోదా ఇచ్చారు. అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జీలకి ఏదైతే వాళ్ళు విధి నిర్వహణలో వచ్చిన అంశాలపై న్యాయపరమైన రక్షణ ఎట్లా ఉంటుందో కేసుల నుంచి ఆ విధంగా వీరికి కూడా ఇచ్చిన పరిస్థితి. దీనిపైన నిన్న పార్లమెంట్ ఆమోదం అయింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపితే నెక్స్ట్ అది చట్టంగా రూపుదాల్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రధాన హెడ్డింగ్స్ని. కరెంటు భాగవతాలపై న్యాయ విచారణ, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరిండు, మేము స్వాగతిస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 1362 కోట్ల భారం, భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాత టెక్నాలజీతో దోపిడీ, BHELతో యాదాద్రి ధర్మల ఒప్పందంలో అవినీతి. ఈ అంశాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం రేవంత్ రెడ్డి. సిద్దిపేటలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువ, గజ్వేలు, దక్షిణ హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి, బిల్లులు కట్టేలా ఆ ఎమ్మెల్యేలు చూడాలి రేవంత్ రెడ్డి. సిద్దిపేట, గజ్వేల్, పాత బస్తీపై సీఎం అక్కసు హరీష్ రావు. యాదాద్రి ధర్మాల విద్యుత్ కేంద్ర పనుల్లో 10,000 కోట్లు తిన్నారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణ. సిట్టింగ్ జడ్జితో విచారణకు జగదీష్ రెడ్డి డిమాండ్. కరెంటు భాగవతాలపై న్యాయ విచారణ అంటూ నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు సవాలు విసిరారు. మేము అక్రమాలు చేశారని పదే అంటున్నారు కదా, సిట్టింగ్ జడ్జితో విచారణకు మేము సిద్ధం, మీరు చేసుకోండి అని సవాలు విసిరారు. కాబట్టి వారి సవాల్ను స్వీకరిస్తూ సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపిస్తాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో జరిగిన విద్యుత్ ఒప్పందాలపైన, అదే భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం పైన మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం. ఛత్తీస్గఢ్ ఒప్పందం వల్ల 1362 కోట్లు ఆర్థిక భారం రాష్ట్రం పైన పడింది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం మనం చూడొచ్చు. అదేవిధంగా యాదాద్రి ధర్మల విద్యుత్ కేంద్ర పనుల్లో 10,000 కోట్లు మీరు తిన్నారని జగదీష్ రెడ్డి ఉద్దేశిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న అసెంబ్లీలో ఆరోపణ చేశారు. దానిపైన సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధము అంటూ జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్, కోమటిరెడ్డి వర్సెస్ జగదీష్ రెడ్డి, సవాళ్లకు ప్రతి సవాళ్లకు, ఆరోపణలకు ప్రత్యారోపణలు. విద్యుత్ రంగంపై అధికార విపక్షాల వాగ్వివాదంతో అసెంబ్లీలో గురువారం అట్టుడికింది. గత 10 ఏళ్లలో రాష్ట్ర డిస్కమ్లు 50,275 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయంటూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. యాదాద్రి ధర్మల పవర్ పనుల్లో 10,000 కోట్లు తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై ఇరుచుకుపడగా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని జగదీష్ రెడ్డి సవాలు విసిరారు. ఇది నిన్న జగదీష్ రెడ్డి మాజీ మంత్రి సవాల్ విసిరారు. మా పైన ఆరోపణలు చేయటం కాదు, మేము సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నాం, సిట్టింగ్ జడ్జితో దమ్ముంటే విచారణ చేయించండి, తేల్చండి, మేము ఎట్లాంటి అప్పులు చేయలేదు, అప్పులు చేసిన దానికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని కూడగొట్టింది తప్ప విద్యుత్ కేంద్రాలను డెవలప్ చేసినాం, విద్యుత్కు సంబంధించిన మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేసినాం, అదేవిధంగా అప్పుల్లో సగం తీర్చడం కూడా జరిగింది. 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటుని రైతులకి పంపిణీ చేసిన పరిస్థితి 10 సంవత్సరాల్లో ఉంది. ఎట్లాంటి తప్పులు చేయలేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానిపైన ముఖ్యమంత్రి కూడా సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేయిస్తాం, మీరు కోరుకుంటున్నారు కాబట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రధానంగా సాగుతున్న రైతు బంధు, ఇప్పటికీ ఎకరంలోపు రైతులకు మాత్రమే అందిన సాయం. రాష్ట్రంలో రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి యాసంగి పంట సాయం డిసెంబర్లో మొదలై సంక్రాంతి కల్లా పూర్తయ్యేది. ఈసారి మాత్రం రైతు బంధు సాయం సాగుతుండటంతో రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందుబాటులో ఉన్న నిధులతో పంట సాయాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన ఖజానాలో నిధులు సరిపోయే పరిస్థితుల్లో లేవు. దీంతో పంట పెట్టుబడికి అప్పులు తప్పవా అని రైతుల ఆందోళన. 12 లక్షల మంది రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ. ఎకరంలోపు వారిలో 10 లక్షల మందికి అందన సాయం, మొత్తానికి ఇంకా 58 లక్షల మందికి ఎదురుచూపులే. సంక్రాంతిలోపు నిధులు సర్దుబాటు అవుతాయా? రైతు బంధుకు సంబంధించి యాసంగి పంటకి రైతు బంధు సాయం సంబంధించి ఎకరానికి 5,000 చొప్పున వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారులని. కానీ ఇప్పటి వరకు ఓన్లీ 12 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే జమ అయినాయి. ఇంకా 10 లక్షలు ఎకరం లోపు వాళ్ళే ఇంకా 10 లక్షలు మంది రైతులు జమ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎకరం పైన ఉన్న వాళ్ళు కూడా ఇంకా చాలామంది ఉండే పరిస్థితి, 58 లక్షల మంది ఇంకా పెండింగ్ ఉండే పరిస్థితి ఉంది.
ఈ అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం వైపు నుంచి రైతులకి ఒక సూచన కానీ ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఒక క్లారిటీ అనేది ఉండాలి. రైతు బంధు ఎందుకు పడతలేదు? డిసెంబర్ 20 తారీఖు కూడా దాటిపోయింది. గతంలో డిసెంబర్లో పడుతూ ఉండేవి. ఎకరం లోపు వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా. ఇప్పుడు ఎకరం లోపు వాళ్ళకు కూడా పడలేదని రైతుల్లో సందిగ్ధము ఒక సందేహము ఉన్నాయి. ఆ సందేహాన్ని తీర్చడానికి ప్రభుత్వం వైపు నుంచి ఒక క్లారిటీ ఇస్తే మంచిగా ఉంటుంది. ఎప్పటిలోపు పడతాయి, ఆ ప్రాసెస్ ఏందో చెప్పే పరిస్థితి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓన్లీ 12 లక్షల మంది రైతులకు మాత్రమే పడ్డది. ఇంకా 10 లక్షల మంది ఎకరం లోపు వాళ్ళే ఉన్నారు. ఇంకా 58 లక్షలు అసలు మొత్తం రైతులు ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ అవసరం. ఆ క్లారిటీ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, సంబంధిత మంత్రి కావచ్చు వివరణ ఇస్తే రైతుల్లో ఉన్న సందేహాలు నివృత్తవుతాయి. రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి పంట పెట్టుబడి కోసం. దీనిపైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి మన వైపు నుంచి సూచన చేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు డిసెంబర్ 20 దాటిపోయింది కాబట్టి ఎదురు చూసే పరిస్థితి ఉంది. దీనిపైన వివరణ ఇస్తే మంచిగా ఉంటుంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అనేది వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పట్లో పడతాయి అనేది కూడా వివరణ ఇస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం సాక్షి పేపరులో వచ్చిన ప్రధాన హెడ్డింగ్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఇక్కడ కూడా విద్యుత్ పైనే విచారణ అని చెప్పి, అప్పుల్లో కరెంటు అని చెప్పి ప్రధానంగా వార్తలు హెడ్డింగ్ ఐటమ్స్గా వచ్చినాయి. విద్యుత్ సంస్థల అప్పులు 78,553 కోట్లు, బకాయిలు కలిపితే 1,37,571 కోట్లు. విద్యుత్ రంగ శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. 62,461 కోట్లకు చేరిన డిస్కమ్ల నష్టాలు. జెన్కో ఆస్తులు 3.16 రెట్లు, అప్పులు 4.28 రెట్లు పెరిగాయి. సర్కారు శాఖలో విద్యుత్ బిల్లుల బకాయిలు 28,842 కోట్లు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లెక్కల్లో తేడాతో డిస్కమ్కు 18,725 కోట్లు భారము. ప్రభుత్వం మాటిచ్చి చెల్లించని ట్రూ ఆఫ్ భారం 12,550 కోట్లు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 39,772 కోట్ల మేర తాత్కాలిక విద్యుత్ కొనుగోళ్లు. ప్రసంగంలో పలు వివరాలను విడివిడిగా వివరించిన డిప్యూటీ సీఎం బట్టి. నిన్న బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు అప్పుల్లో కరెంటు విద్యుత్ సంస్థల అప్పులు 78,500 కోట్లు. మొత్తంగా చూస్తే మొత్తం బకాయిలు కూడా కలిపితే 1,37,571 కోట్లు మొత్తం అప్పుల్లో ఉంది విద్యుత్ రంగం అని చెప్పారు. దానిపైన విచారణకు కూడా ఆదేశిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇది నిన్న ప్రధానంగా మనం చూసిందే, అన్ని పత్రికల్లో వచ్చింది. ఎన్నికలకు సిద్ధం కాండి కాంగ్రెస్. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తయారుగా ఉన్నామని, అతి త్వరలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. గురువారం ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశం ఢిల్లీలో జరిగింది. కాంగ్రెస్ అగ్రనాయకులు అదేవిధంగా అన్ని రాష్ట్రాల ముఖ్య నేతలు పాల్గొన్న పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలు సిద్ధం కాండి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలిపించిన పరిస్థితి. మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిన్న చెప్పింది. ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగింది. దీనిపైన ఆల్రెడీ రాహుల్ గాంధీ జోడో యాత్ర గతంలో చేశారు. జోడో యాత్ర 2ను కూడా నిర్వహించాలని సిడబ్ల్యూసి నిన్న తీర్మానం చేసినట్టు సూచించినట్టు రాహుల్ గాంధీకి దేశవ్యాప్తంగా జోడో యాత్రకి మళ్ళీ సిద్ధమై ఉండాలని చెప్పి ఎన్నికల సందర్భం కల్లా ఒక సూచన సిడబ్ల్యూసి చేసినట్టు. దానిపైన మరి వారు ఏం చేస్తారనేది చూడాలి. రేవంత్ పదవుల కోసం పార్టీలు మారారు. మాజీ మంత్రి హరీష్. శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీలపై బీఆర్ఎస్ సభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా విమర్శించారు. సిద్దిపేట, గజ్వేలు, హైదరాబాద్ పాత బస్తీలో కాంగ్రెస్ గెలవలేదనే బాధలో రేవంత్ ఉన్నారు. అందుకే అక్కడ ప్రజలు కరెంటు బిల్లు కట్టడం లేదంటూ అక్కసు వేళగక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఏదైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు బకాయి ఉందో, పరిశ్రమలు బిల్లులు కట్టలేదో వసూలు చేయండి, అంతే తప్ప నియోజకవర్గాల ప్రజలను బదనాం చేయడం సబబు కాదు అని పేర్కొన్నారు. హరీష్ రావు నిన్న ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటిస్తూ సిద్దిపేట, గజ్వేలు, ఓల్డ్ సిటీకి సంబంధించి హైదరాబాదులో విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడ ఎమ్మెల్యేలు ఆ బకాయిలు వసూలు చేసేదానికి సహకరించాలి అని చెప్పింది. దాని మీద సిద్దిపేట ఆ ఏరియాలో, గజ్వేలు ఏరియాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదని అక్కస్తోనే ఆ సిద్దిపేట ప్రజలపైన అక్కస్సు వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి గారు. ఇది పద్ధతి కాదు. వసూలు కానీ ఏమైనా ఉంటే వసూలు చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అక్కడ ఏమైనా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయా, పరిశ్రమలు ఉన్నాయా, అట్లాంటి ఏమైనా బకాయిలు ఉంటే చేసుకోవాలి. కానీ సిద్దిపేట ప్రజల్ని బదనాయం చేసే మాటలు మాట్లాడొద్దు అంటూ ఒక హాట్ కామెంట్ వారు విమర్శించిన పరిస్థితి మనం చూడొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన
వార్తల్ని ప్రధానంగా చూద్దాం. వారు నమస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరికించే విధంగా ఒక వార్త రాశారు. డామిట్, కథ అడ్డం తిరిగింది. బీఆర్ఎస్ను బోన్లో నిలబెట్టబోయి కుడితిలో పడ్డ కాంగ్రెస్. ప్రజల కళ్ల ముందున్న అభివృద్ధిని కనికట్టి చేసే ప్రయత్నం, సాధికారిక గణాంకాలతో చాటి చెప్పిన బీఆర్ఎస్ నేతలు. 3 రోజులకే ముగిసిన తొలి అసెంబ్లీ ముచ్చట. ఇట్లయితే మన కష్టమే అంటున్న కాంగ్రెస్ నాయకులు. సీనియర్ డామిట్, కథ అడ్డం జరిగిందని నిన్న శ్వేతపత్రం విద్యుత్ శాఖ పైన విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ పార్టీల నాయకులు చాలా అద్భుతంగా రిప్లై ఇచ్చారు. వాస్తవాలు ఏదైతే ప్రజలకు మేము 24 గంటల విద్యుత్, నాణ్యమైన విద్యుత్తును 10 సంవత్సరాలు ఇచ్చిన పరిస్థితిని వాస్తవాల కళ్ళగట్టినట్టు ప్రజలకి, అసెంబ్లీకి తెలియజేయగలిగినాం. కాంగ్రెస్సే కుడితిలో పడ్డ ఎలక లెక్క అయిపోయింది. ఏదో చేయబోయి ఏదో చేశారు, ప్రజల కళ్ళ ముందున్న అభివృద్ధిని కనికట్టు చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి గణాంకాలతో మేము వివరించే ప్రయత్నం చేశాము. కాబట్టి అది కాంగ్రెస్కి రివర్స్ కొట్టింది, వారు ఏదో చేద్దాం అనుకుంటే అని చెప్పి అన్నట్లు. అదేవిధంగా ఎట్లయితే మన కష్టం అన్నట్టు కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా చర్చ జరిగినట్లు కూడా ఒక వార్త ప్రధానంగా నమస్తే తెలంగాణ రాసింది. అన్ని పార్టీలు మారారు, ఆ మాత్రం పరిణితి లేదా? దేవుడి దయ వల్ల సీఎం స్థానంలో ఉన్నారు. ఏబీవీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్లు పనిచేసిన రేవంత్ రెడ్డి చాలా హుందాగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆయన అన్ని పార్టీలు మారారు. అంత అనుభవం ఉండి ఇలా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉంది. జూబ్లీహిల్స్లో ఎంఐఎం పోటీ పెట్టడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ఓడిపోయారన్న రేవంత్ అంటున్నారు. మరి దళితుడైన అంబేద్కర్ను ఓడించింది ఎవరు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే. అన్ని పార్టీలు మారారు, ఆ మాత్రం మెచ్యూరిటీ లేకపోతే, పరిణీతి లేకపోతే ఎట్లా? అన్మెచ్యూర్డ్గా మాట్లాడితే ఎట్లా? మీరు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా ఆర్ఎస్ఎస్, ఏబీపీలో పనిచేసిన అనుభవం ఉంది. అంత అనుభవజ్ఞులు కూడా మీరు అలా మాట్లాడతారని నేను ఊహించలేదు అన్నట్లు ఒక అక్బరుద్దీన్ చాలా ఘాటుగా నిన్న సీఎంతోని వాగ్వివాదం పెట్టుకున్న పరిస్థితి కూడా మన అసెంబ్లీలో చూసాం. అదేవిధంగా అప్పులు తెచ్చినాం, సగం తీర్చినాం, విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసినాం. దేశంలోనే తెలంగాణలో 24 గంటల కరెంటు, విద్యుత్ సంస్థలే దేశంలోనే తెలంగాణలో మాత్రమే 24 గంటల కరెంటు, విద్యుత్ సంస్థలే అప్పులను తీరుస్తాయి. అప్పులని భయపడితే ఇలా ఉండేది కాదు. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు సిద్ధమే, అప్పు చేయకుంటే సంతోషం. మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ దీనిపైన అప్పు చేయకుండా మీరు పరిపాలన చేస్తే సంతోషమే, అప్పులు చేయకుంటే కరెంటు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అప్పులు చేసినాం, సగం అప్పులను కూడా తెరిచాం, దానికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా చేసినాం అని చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఇప్పుడు అప్పులు చేయకుండా పరిపాలన చేయండి, చూద్దాం, అట్లా చేస్తే సంతోషమే అనే విధంగా చెప్పారు. అదేవిధంగా దీనిపైన మేము ఏ విచారణకైనా సిద్ధం, విచారణ చేసుకోండి అని చెప్పి కూడా నిన్న అల్టిమేటం ఇచ్చిన పరిస్థితి, సవాలు విసిరిన పరిస్థితి. ఆ సవాలుపైనే వారు నిన్న రేవంత్ రెడ్డి గారు ఆ సవాలుకు అనుగుణంగానే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించిన పరిస్థితి మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం దిశ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. దిశ పేపర్లో నేరెళ్లకు న్యాయం కావాలి, అసెంబ్లీలో సీఎం ప్రస్తావనతో చిగురిస్తున్న ఆశలు. తాజాగా హైకోర్టులో ప్రారంభమైన విచారణ. మానవ హక్కుల ఉల్లంఘనకు 6.5 ఏళ్లు ఆదుకుంటామని హామీ మరిచిన కేటీఆర్. కొత్త ప్రభుత్వంపై బాధితుల హోప్స్. నేరెళ్ల ఘటన జరిగి 6.5 ఏళ్ళు అయింది, నేటికి గాయాలు మానలేదు, బాధితులకు న్యాయం జరగలేదు. గత పాలకులు హామీలు ఇచ్చి మరవడంతో బాధితులు ఇంకా ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారడం నేరెళ్ల ఇన్సిడెంట్ను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంతో బాధితుల్లో ఆశలు సిగురిస్తున్నాయి. తమకు ఆర్థిక న్యాయ సాయం అందుతుందని భావిస్తున్నారు. తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి జైలుకు పంపినప్పుడే తమకు న్యాయం జరిగినట్లు అవుతుందని బాధితులు పేర్కొన్నారు. నేరెళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో ఇష్యూ అయింది, పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి, అనేక పార్టీలు, సంఘాలు వారికి మద్దతు ఇచ్చాయి. థర్డ్ డిగ్రీ ప్రయోగించి అక్కడ ఎస్సీలకు సంబంధించి, దళితులకు సంబంధించి కొంతమంది వ్యక్తులపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి గత ప్రభుత్వంలో ఉన్న పోలీసు యంత్రాంగం చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అక్కడ ఇసుక తరలింపుపై పోరాటం చేస్తున్న యువకులపై, దళిత యువకులపై పెద్ద ఎత్తున థర్డ్ డిగ్రీ ప్రయోగించి బీఆర్ఎస్ పార్టీ స్పెషల్గా వారిపైన కక్ష సాధింపు చర్యలు చేపడితే దానిపైన అనేక విధాలుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ వారికి న్యాయం చేస్తారని మాట ఇచ్చి మాట కూడా తప్పారు. ఇప్పుడున్న ప్రభుత్వ పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో కూడా నేరెళ్ల బాధితుల గురించి ప్రస్తావించారు. కాబట్టి వారికి ఆశలు సిగురించినట్లు, మా యొక్క సమస్య పరిష్కారం అయ్యే టైం వచ్చిందేమని ఆశలు సిగురిస్తున్నాయి. ఆ ఆశలకు తగ్గట్టు వారు హోప్స్ పెట్టుకున్నట్టు ప్రధాన వార్త దిశ పత్రికలో వచ్చింది. బీఆర్ఎస్దే అప్పుల పాపం, విద్యుత్ రంగం రుణం 81,516 కోట్లు, జెన్కో ట్రాన్స్కో నష్టాలు 62,461 కోట్లు, ప్రభుత్వ శాఖల
బకాయిలు 28,842 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ బిల్లు 14,193 కోట్లు, ట్రూ ఆఫ్ ఛార్జీలు 14,928 కోట్లు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా 19 గంటలే. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం. ఇది మొత్తం మీద 81,516 కోట్లు విద్యుత్ సంస్థలు విద్యుత్ రంగంలో గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్పి, ఈ అప్పుల భారం ప్రజలపైన మోపటం గత ప్రభుత్వం వల్లనే జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా 19 గంటలే సరఫరా చేశారు, 24 గంటలు ఇవ్వలేదని చెప్పి శ్వేతపత్రంలో చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. గత ప్రభుత్వం సరఫరా చేసిన విద్యుత్ వల్ల వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి పనులు అయిన పరిస్థితి, వ్యవసాయం జరిగిన పరిస్థితి మనం చూడొచ్చు. వారు మళ్ళా నిన్న శ్వేతపత్రంలో 19 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన మాట వాస్తవమే, 24 గంటలు ఇవ్వలేదు కానీ 19 ఇచ్చారన్నారు. 19 గంటలు ఇచ్చారు అంటే రైతులకు సరిపోయే పరిస్థితి ఉంది కాబట్టి రైతులు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇప్పుడు మీరు కనీసం 24 గంటలు ఇవ్వకపోయినా కనీసం 20 గంటలు ఇచ్చే ప్రయత్నం అన్న చేస్తూ ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ అంటే ఫీజులు పోకుండా, ట్రాన్స్ఫారాలు గాలిపోకుండా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయండి. పదే పదే ఒకరినొకరు విమర్శించుకోవటం వల్ల ప్రజలకు కానీ రైతులకు ఒరిగేది ఏం లేదు. దీనిపైన ఏం జరిగినాయో సిట్టింగ్ చేస్తే ఎట్లాగ విచారణ చేపిస్తున్నారు. ఆ విచారణ ప్రాసెస్ అది అవుతుంది. దుబారా కానీ అక్కడ ఏమైనా అవకతవకలు కానీ అవినీతి జరిగితే బయటికి తీయండి, ప్రజలకు సంబంధించి ఆ సొమ్ముని రికవరీ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఈ రాజకీయ విమర్శలు చేసుకోవటం వల్ల రైతులకు కానీ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఈ రాజకీయ విమర్శలు ఆపి చేసి ప్రజలకి మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్త ప్రభుత్వం మిమ్మల్ని కోటి ఆశలతోని ప్రజలు దీవించారు, కోటి ఆశలతోని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. కాబట్టి రైతులు, పేదలు, దళితులు, అదే బలహీన వర్గాలకు సంబంధించి మీ యొక్క హామీలని అమలు చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు. అదేవిధంగా ఈ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకొని విచారణల పేరుతోనే కాలవ్యాపన చేసే ప్రయత్నం చేయకుండా ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీకి కూడా భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక 6 నెలలు 3 నెలలు చూసిన తర్వాత ప్రభుత్వం పైన ఉన్న అంచనాలని ప్రజలు లెక్కేసుకునే పరిస్థితి ఉంది. ఒకసారి నెగిటివ్ స్టార్ట్ అయితే, ఎందుకంటే తొందరలోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని గుర్తించి ప్రజలకి పని చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ గత ప్రభుత్వం గురించి పదే పదే చెప్పుకుంటూ కాలయాపన చేసే వ్యవహారం చేయటం వల్ల మీకు వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఇప్పటికే రైతు బంధు అందక ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి, అదేవిధంగా పెన్షన్లు అందక వయోవృద్ధులు ఎదురు చూస్తున్న పరిస్థితి, అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. వీటన్నిటిపైన మీరు సమీక్ష చేసి పని చేయడానికి ప్రయత్నం చేయండి. గతంలో జరిగిన వాటిని తవ్వే ప్రయత్నం అది ఎట్లాగో విచారణ చేస్తా అంటున్నారు, అది జరిగిద్ది, దాంట్లో అభ్యంతరం లేదు. కానీ ముందుకు పోయే పరిస్థితి కూడా ఇప్పుడు చేయాల్సిన పనిని కూడా ఒక ప్రణాళిక వేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది చేస్తే ప్రజలు సంతోషిస్తారని ఇది ఈరోజు ముగిస్తూ ఈరోజు న్యూస్ అనాలిసిస్కి సెలవు. రేపు మళ్ళా తాజా వార్తలతోని న్యూస్ అనాలిసిస్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. మీ శ్రీనివాస్.